ఘర్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తొలుత తంబళపల్లి సమావేశంలో కూడా తిరుపతిలో సోమవారం జరిగిన అన్నమయ్య జిల్లా పొంగనూరు తంబళపల్లి నియోజకవర్గాల టీడీపీ సమావేశంలో ఘర్షణ చోటు చేసుకుంది. పొంగనూరులో టీడీపీలో 2 వర్గాలు గొడవపడ్డాయి. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. తంబళపల్లిలో తమ సమావేశానికి ఎందుకు వెళ్ళలేదంటూ వర్గం గొడవ దిగింది. పొంగనూరులో టీడీపీ ఇన్ఛార్జి మార్పు విషయం మీద కేడర్ అభిప్రాయాలు సేకరించేందుకు సోమవారం మధ్యాహ్నం తిరుచానూరు సమీపంలో హోటల్లో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, నియోజకవర్గ పరిశీలకుడు శాప్ చైర్మన్ రవినాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి వర్గీయులు ఏకంగా 1000 మంది దాకా తరలివచ్చారు. ఆయన వ్యతిరేకిస్తున్న వై మధుసూదన్ నాయుడు వర్గం నుంచి సుమారు 100 మంది హాజరయ్యారు. హోటల్ లాంజ్లో మధుసూదన్ నాయుడు వర్గానికి చెందిన ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ, చల్లా రామచంద్రారెడ్డి పదవి పోయినట్టే నేను వ్యాఖ్యానించడంతో గొడవ మొదలైంది. చల్లా వర్గీయులు పూలకుండీలు విసిరేయడంతో ముల్లంగి వెంకటరమణకి తలకు తీవ్ర గాయమైంది. మీడియా ప్రతినిధుల మీద కూడా చల్లా వర్గీయులు దాడి చేశారు. తమ మీద దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు హోటల్ వెలుపల ధర్నాకు దిగారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. రేపు తంబళపల్లి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో గొడవ జరిగింది. తంబళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మద్యం కుంభకోణంలో చిక్కుని అరెస్ట్ కావడంతో ఆయన పదవి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జి నియమించేందుకు కేడర్ అభిప్రాయాలు సేకరించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. జయచంద్రారెడ్డి వర్గీయులు సుమారు 100 మంది దాకా హాజరయ్యారు. వాళ్ళని సమావేశంలోకి అనుమతించబడంతో ఆందోళనకు దిగారు. మంత్రులు జోక్యంతో వాళ్ళంతా శాంతించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దీనిపై